Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs your fashions. First of all, ఈ రోజు వచ్చేసి నేను ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్గా ఉండే స్కేల్స్లో వచ్చేసి మెయిన్ డాట్ స్కేల్ అనమాట. బ్లౌజ్కి మనం డాట్స్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది ఈ స్కేల్తో ఎలా యూస్ చేయాలి ఈ స్కేల్ని ఫస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ వచ్చేసి మనకు ఈ డాట్ స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, నేను వచ్చేసి దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నేను వచ్చేసి కాంబోలో తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అన్నీ కలిపి 270కి వచ్చాయి. సో ఇది సపరేట్గా అయితే 150, 110 అలా ఉంటుంది. ఈ డాట్ స్కేల్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను, అది కూడా బ్లౌజ్ మెజర్మెంట్తోనే. ఈ మెయిన్ డాట్ స్కేల్ని యూజ్ చేసే కన్నా ముందు మనము చూడండి ఇలా బ్లౌజ్ మెజర్మెంట్ ప్యాటర్న్ అనేది తీసుకోవాలి. ప్రజెంట్ నేనైతే ఇలా ఒక కార్డ్ మీద చూపిస్తున్నాను, మీరైతే క్లాత్ మీద అయినా సరే యూజ్ చేయొచ్చు, సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, దీని మీద నేను మనం జనరల్గా బ్లౌజ్కి ఎంత నెక్ లెంత్ అయితే తీసుకుంటామో అంతే నెక్ లెంత్ని అలాగే ఆర్మ్ హోల్ని తీసుకొని బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ డాట్ స్కేల్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ఈ డాట్స్ని ఎంత హైట్లో వేయాలి, ఎంత విడ్త్లో వేయాలి అనేది ఈ డాట్ స్కేల్ని యూజ్ చేసుకొని మనం తెలుసుకోవాలి. ఈ డాట్ స్కేల్ యూజ్ చేయాలి అంటే మిడిల్ చెస్ట్ అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. మిడిల్ చెస్ట్ తెలియాలి, అలాగే హైయర్ చెస్ట్ తెలియాలి, లోవర్ చెస్ట్ తెలియాలి. 3 పాయింట్స్ మనకు తెలిస్తేనే ఈ డాట్ స్కేల్ని యూజ్ చేసేది ఈజీగా ఉంటుంది. లెంత్ అనేది ఫ్రంట్ డాట్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. దానికోసం మీరు యూజ్ చేసే బ్లౌజ్ కావచ్చు లేదా మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడైనా సరే చూడండి ఇలా బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ని ఇలా బ్యాక్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తీసుకుని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా హాఫ్కి పట్టుకుని చూడండి మనకి ఇక్కడ డాట్స్ వేశారు కదా, ఈ డాట్స్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మనం టేప్తో మెజర్ చేసుకోవాలి. చూడండి 12 ఇంచుల దగ్గర ఈ డాట్ అనేది వేశారు. సో ఇదే మెజర్మెంట్ని మనము ఫస్ట్ వచ్చేసి ఈ డాట్స్ వేసే హైట్ కావాలి కదా, ఇది హైట్ అనమాట. ఈ హైట్ని మనం ఈ బ్లౌజ్కి ఇలా పెట్టుకొని చూడండి 12 ఇంచెస్ దగ్గర మనకు వచ్చేసి డాట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు తీసుకున్న బ్లౌజ్కి హైయర్ చెస్ట్ మెజర్ చేసుకోవాలి. అది కూడా చూడండి ఈ విధంగా. నేను బ్లౌజ్ మెజర్మెంట్తో తీసుకున్నాను కాబట్టి ఇలా తీసుకుంటున్నా. మీరు ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కన్నా బాడీ మెజర్మెంట్స్ అయినా సరే తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. చూడండి హైయర్ చెస్ట్ వచ్చేసి నాకు 39 ఇంచెస్ లెంత్ అనేది వచ్చింది. అలాగే మిడిల్ చెస్ట్ని కూడా చూడండి, మనం ఇక్కడ హుక్స్లు పెడతాం కదా, ఈ మిడిల్ లైన్ ఉండే దగ్గర ఈ టాకా దగ్గర నుంచి ఇలా పెట్టుకొని అయితే లాగకుండా ఈ మిడిల్ చెస్ట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేస్తామో ఆ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా పెట్టుకొని తర్వాత ఇలా ఇటు సైడ్ వచ్చేసి మిడిల్ హుక్ వస్తుంది కదా, ఆ మిడిల్ హుక్ వరకు ఇలా పట్టుకొని చెక్ చేసుకోవాలి. 34 ఇంచెస్ వచ్చేసి మిడిల్ చెస్ట్ వచ్చింది. లోవర్ చెస్ట్ని ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి 30 ఇంచెస్ వచ్చింది. మొత్తము మనం ఈ 3 మెజర్మెంట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. చూడండి లోవర్ చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. ఓకే, హైయర్ చెస్ట్ వచ్చేసి 38, మిడిల్ చెస్ట్ వచ్చేసి 34, లోవర్ చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. ఈ 3 మెజర్మెంట్స్ అనేవి తెలిస్తే మనం వచ్చేసి ఈ డాట్ స్కేల్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా మనం డాట్స్ అనేవి మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. హుక్స్లు వేస్తాం కదా, ఈ పట్టీ దగ్గర నుంచి మనము డాట్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఈ డాట్ విడ్త్ వచ్చేసి చిన్న సైజ్ వాళ్ళకైతే 3.5 ఇంచెస్ వరకు తీసుకుంటారు, కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 4 ఇంచెస్ వరకు తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీదకి చూడండి ఇక్కడ నుంచి నేను 4 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అయినా సరిపోతుంది, 38 కాబట్టి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంటే కన్నా లోపల 40 ఇంచెస్ లోపల ఉంటే 3.5 ఇంచెస్ అనేది నేను ఈ డాట్ యొక్క విడ్త్ అనేది తీసుకుంటాను. 40 ఇంచెస్కి ఎక్స్ట్రా ఉంటే కన్నా 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3.5 ఇంచెస్
ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. 3.5 ఇంచెస్కి ఈ డాట్ యొక్క విడ్త్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ డాట్ స్కేల్స్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, 1/4, 1/2, 1/3/4, 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ ఇలా మనకు ఒక సైడ్ మెజర్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి డాట్ విడ్త్ డిఫరెన్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇది వచ్చేసి విడ్త్, ఇక్కడ మనకు ఈ కింది భాగంలో ఇలా విడ్త్ అనేది వస్తుంది కదా, ఈ విడ్త్ డిఫరెన్స్ ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది మనకు ఇక్కడ పైన ఇచ్చారు. ఇది వచ్చేసి డాట్ హైట్ వేరియంట్, అంటే మనకు హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని బట్టి ఈ హైట్ వేరియంట్ అనేది 2.5, 3, 4 ఇలా లెంత్ అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది ఈ స్కేల్ని బట్టి మనం తీసుకుంటాము. చూడండి, ఈ డాట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ వచ్చేసి మిడిల్ పాయింట్ అని ఉంటుంది మనకు స్కేల్ మీద. ఈ మిడిల్ పాయింట్ దగ్గర చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనము చూడండి, ఇక్కడ డాట్ విడ్త్ డిఫరెన్స్ అడిగాడు కదా, ఇది ఎలా మెజర్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ చూడండి మిడిల్ చెస్ట్కి ఈ లోవర్ చెస్ట్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి చూడండి 34 ఇంచెస్ మిడిల్ చెస్ట్ ఉంటే 30 ఇంచెస్ వచ్చేసి లోవర్ చెస్ట్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ విడ్త్ డిఫరెన్స్ అనమాట. ఈ రెండింటికి మధ్య ఉండే విడ్త్ డిఫరెన్స్ ఎంత మనకు ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది నేను తీసుకున్న ఈ బ్లౌజ్కి. ఈ 4 ఇంచెస్ వచ్చినప్పుడు ఆ 4 ఇంచెస్ని మనము ఈ బాక్సెస్లో ఉండే చూడండి 4, 5, 6, 7, 8, 9, 10 అని మనకు చూడండి ఇలా కనిపిస్తాయి. వీటిలో ఫస్ట్ మనకు 4 ఇంచెస్ అనేది వచ్చింది. 4 ఇంచెస్ ఉంటే ఈ విడ్త్ డిఫరెన్స్ ఎంత తీసుకోవాలి, 1 ఇంచ్ మనము తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలా మిడిల్ పాయింట్ పెట్టుకొని ఇటు సైడ్ 1 ఇంచు చూడండి, ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, 1.5 ఇంచు ఇలా ఉన్నాయి కదా మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్లో ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఈ డిఫరెన్స్ అనేది మనం తీసుకోవాలి. సో దానికోసం నేను ఇలా మెయిన్ డాట్ మీద ఇలా పెట్టుకొని 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇదే 1 ఇంచు ఇలా మిడిల్ పాయింట్ మనం ఇంతకుముందు తీసుకున్న లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద ఇలా పెట్టుకొని ఇటు సైడ్ మెయిన్ డాట్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ 3 పాయింట్స్ అనేవి వస్తాయి. హయ్యర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ వచ్చింది, మిడిల్ చెస్ట్ 34 కదా. ఒకసారి చూసుకోండి, ఇక్కడ వచ్చేసి డాట్ హైట్ వేరియంట్ అని చెప్పాడు కదా, మనకి ఈ హైట్ వేరియంట్ అనేది ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చాడు 28 to 32, 33 to 38, 39 to 43, 44 to 49 అని ఇలా మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనము మిడిల్ చెస్ట్ని బేస్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ వచ్చేసి 34 ఉంది కదా, ఈ 34 ఎక్కడ వస్తుంది, 33 to 38 మిడిల్లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం తీసుకునే ఈ మెయిన్ డాట్ యొక్క హైట్ వచ్చేసి 3 ఇంచెస్ రావాలి అని ఈ బాక్స్లో రాస్తున్నాడు కదా. ఇప్పుడు వచ్చేసి నేను 34 కదా, దానికి ఇక్కడ నుంచి ఈ 3 ఇంచెస్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనము లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నేను ఈ స్కేల్తోనే డ్రా చేస్తున్నా, మీరు స్ట్రైట్గా ఉండే స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము మెయిన్ డాట్ని డ్రా చేసుకోవాలి. ఈ హుక్స్ల పట్టీ నుంచి ఇటు సైడ్ వస్తుంది కదా డాట్ అనేది, ఈ డాట్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, యాక్చువల్గా మనము హుక్స్ల పట్టీకి ఇలా కింది నుంచి వచ్చేసి ఒక 3 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇలా మార్కింగ్ అనేది తీసుకుంటాను హుక్ పట్టీ మీద. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, చిన్న లైన్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్కేల్ అనేది తీసుకోవాలి. ఈ స్కేల్ తీసుకొని చూడండి మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఈ పాయింట్ దగ్గరికి వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ మీదకి ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ లైన్ టచ్ అవ్వాలి, ఇటు సైడ్ మెయిన్ డాట్ లైన్ ఉంది కదా, అది ఈక్వల్గా ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఈ మెయిన్ డాట్ నుంచి ఈ పైకి ఎంత ఉంది, 1 ఇంచ్ ఉంది. ఇక్కడ మెజరింగ్ ఉంది చూడండి, మనకు 1.5 ఇంచ్ ఇలా. ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఉంది కదా మనం ముందు డ్రా చేసుకున్న డాట్, ఇక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ రెండింటికి మధ్య 1 ఇంచ్ ఉంది కదా, సేమ్ ఇదే మెజర్మెంట్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్.
ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండే విధంగా ఈ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ పాయింట్కి ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనకు హుక్స్ దగ్గర వేసే డాట్ అన్నమాట. దీనికి వచ్చేసి ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/4 ఇంచు వచ్చేసి ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ వచ్చే విధంగా మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఉండాలి స్కేల్ అనేది. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ స్కేల్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఎలా అంటే టోటల్గా ఈ విధంగా. ఇక్కడ మనకు లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ స్కేల్ అయినా సరే ఇలా ఈక్వల్గా ఈ పాయింట్కి ఇలా కలిసే విధంగా చూడండి. ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా ఈక్వల్గా కలిసే విధంగా ఈ స్కేల్ని మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ వచ్చే విధంగా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డాట్ స్కేల్ని యూజ్ చేసి ఈ మెయిన్ డాట్స్ అనేవి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం 3 ఇంచెస్కి తీసుకున్నాం కదా, దీన్ని ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మనము ఈ డాట్ స్కేల్ని యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్ యొక్క డాట్స్ని పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా వేసుకునే ప్రాసెస్ ఇది. మిడిల్ చెస్ట్కి అలాగే లోవర్ చెస్ట్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. మీకు కనుక 8 ఇంచెస్ లేదా 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఈ విధంగా డిఫరెన్స్ కనుక ఎక్కువ వస్తే ఈ మెయిన్ డాట్ యొక్క ఈ విడ్త్ వచ్చేసి మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ ఈ స్కేల్ను బట్టి మనకు చూడండి, ఇక్కడ 2.5 ఇటు సైడ్ 2.5 వస్తే మనకు 5 ఇంచెస్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు మిడిల్ చెస్ట్ దగ్గర లూజ్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కేల్ను వచ్చేసి మినిమం 1.5 ఇంచ్ వరకు యూజ్ చేసేదానికే ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. ఈ మెయిన్ డాట్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ యూజ్ చేస్తే లేదా 2 ఇంచెస్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. కానీ 2 ఇంచెస్ చాలా ఎక్కువ అవుతుంది. సో 1.5 ఇంచ్ వరకు కరెక్ట్గా మనము ఈ మెయిన్ డాట్స్ని వేసుకునే దానికి యూజ్ అవుతుంది. ఇలా సింపుల్గా ఈ మెయిన్ డాట్ స్కేల్ని యూజ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.